న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా పెద్దగూడెంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ వ్యవసాయ డిగ్రీ కళాశాలలో క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాటరీ, ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్, పెయింటింగ్ వంటి చేతి వృత్తులపైన వారికి శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా రకరకాల కాంపిటీషన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఎస్సే రైటింగ్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు. పార్టిసిపెంట్స్ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ను అందజేశారు. హైదరాబాద్లోని హ్యాండిక్రాఫ్ట్స్ సర్వీస్ సెంటర్కు చెందిన గౌతమ్ దత్ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. అలాగే భారత ప్రధానమంత్రి వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ఇది చాలా దగ్గరగా ఉందన్నారు. క్రాఫ్ట్ డెమాన్స్ట్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు 3 రోజులు వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో మా స్టూడెంట్స్కు వాళ్ళు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషను, పెయింటింగ్ కాంపిటీషను, ఎంబ్రాయిడరీ మరియు మొదలగునటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని చేయడం మూలన మా స్టూడెంట్స్కు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఆ కొత్త విషయాల వలన వాళ్ళు కొంత పరిజ్ఞానము సంపాదించి ఇక ముందు కూడా వాళ్ళు ఇంకా తర్ఫీదు అవుతారని మా కాలేజ్ తరపున నేను ప్రిన్సిపల్గా చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శరణ్య. నేను ఎంజేపీ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ వనపర్తిలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాను. మాకు గత 2 రోజులుగా హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంత రూరల్ ఏరియాస్ లోపల దగ్గరికి వచ్చి మనందరికీ ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ 3 డేస్లో మేము పాటరీ, ఎంబ్రాయిడరీ, ఇంకా పెయింటింగ్ ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు మన దేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి, అంతేకాకుండా గ్రామీణ ప్రజలు చేసే కళలను మొత్తం ప్రపంచానికే తెలిసేలా వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చారు. కాబట్టి అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరూ విదేశీ వస్తువులను ఎవరు ఇంపోర్ట్ చేసుకోకుండా మన వస్తువులను ఎక్స్పోర్ట్ చేసేలా చేయాలని చెప్పి అగ్రికల్చర్ స్టూడెంట్గా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. मेरा नाम हर्षिता है. मैं MJPT BCWREIS एग्रीकल्चर कॉलेज वनपर्ती में पढ़ रही हूँ. हमारे कॉलेज में पिछले 2 दिन से क्राफ्ट डेमोन्स्ट्रेशन हो रहा है, जिसमें हमारे को कई क्राफ्ट्स के बारे में बताई दे रहा है. उनमें हम ये प्रोग्राम में हम बहुत कुछ सीखे हैं. ये सेंट्रल गवर्नमेंट का प्रोग्राम है जिसमें वोकल फॉर लोकल बोल के एक स्लोगन दिया है, जिसके वजह से हम बहुत कुछ सीखे हैं. जिसके बारे में पता चलने के बाद हमारे को ये जानकारी दिया है कि हम लोकल वाले जो है हम इम्पोर्टेड थिंग्स को यूटिलाइज़ करने से बगैर हम जो भी हमारे गांव में हमारे राष्ट्र में बनाते हैं वो हम खुद बना के हम एक्सपोर्ट कर सकते हैं और हमारी इकोनॉमी बढ़ सकते हैं. इसके लिए मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद कहते हुए धन्यवाद. Myself Gautam Datta, Handicrafts Promotion Officer from Handicraft Service Center Hyderabad. ये 3 दिन का क्राफ्ट डेमोन्स्ट्रेशन एंड अवेयरनेस प्रोग्राम है. ये हम लोग स्कूल एंड कॉलेजेस में करते हैं. ये स्कूल का स्टूडेंट या कॉलेज का स्टूडेंट को क्राफ्ट का बारे में उनका नॉलेज बढ़ाने के लिए
हमारा आर्टिशन 4 अलग अलग आर्टिशन आते हैं, जैसे पेंटिंग, टेराकोटा, एम्ब्रॉयडरी, ड्राई फ्लावर, जूट क्राफ्ट, ऐसे अलग अलग 4 क्राफ्ट का आर्टिशन आते हैं। वो स्कूल का बच्चों को डिमोन्स्ट्रेट करके दिखाते हैं कि ये क्राफ्ट कैसे बनाना है इसका। तो स्टूडेंट लोगों को भी बनाने के लिए मोटिवेट करते हैं, स्टूडेंट लोग भी खुद बनाते हैं इसके आर्टिशन लोगों के साथ। इसके साथ साथ हम लोग इनको कंपटीशन कराते हैं कि हैंडीक्राफ्ट्स का ऊपर कंपटीशन, कोई ऐसे राइटिंग या क्राफ्ट मेकिंग कंपटीशन, तो उसका जो फर्स्ट सेकंड थर्ड आते हैं उनको हम लोग प्राइज़ डिस्ट्रीब्यूट करते हैं।